హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మన స్టాక్ మార్కెట్ కి చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. మన స్టాక్ మార్కెట్ చూస్తే రీసెంట్ టైమ్స్ లో అసలు బాగాలేదు. చాలా డిఫరెంట్ రీజన్స్ వల్ల యుక్రెయిన్ రష్యా వార్ అయ్యొచ్చు, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్, మన ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల. అండ్ రీసెంట్ గా మన న్యూస్ వచ్చింది, మన ఇండియాలో ఈసారి సమ్మర్ చాలా హాట్ గా ఉండబోతుంది. దీనివల్ల మనకి వర్షాలు సరిగ్గా పడే ఛాన్సెస్ ఉండకపోవచ్చు ఈసారి. దానివల్ల మనకి అగ్రికల్చర్ సరిగ్గా ఉండదు అండ్ పంటలు సరిగ్గా పండవు. దీనివల్ల మళ్ళీ మన ఫుడ్ ప్రైజెస్ బాగా పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్న న్యూస్, వన్ ఆఫ్ ద న్యూస్ అయితే రన్ అవుతున్న ఈ టైంలో మనకి ఇప్పుడు ఇంకొక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. ఇది అమెరికాలో వన్ ఆఫ్ ద బ్యాంక్, ఎస్వీబీ బ్యాంక్ అన్న బ్యాంక్. ఈ బ్యాంక్ అయితే కొలాప్స్ అయ్యి లాస్ట్ వీక్ అయితే ఈ బ్యాంక్ అయితే క్లోజ్ చేశారు. మెయిన్ ఈ బ్యాంక్ క్లోజ్ అవడానికి రీజన్స్ ఏంటి అండ్ ఈ బ్యాంక్ క్లోజ్ అవడం వల్ల మిగతా అదర్ బ్యాంక్స్ కి ఇన్ఫ్లుయెన్స్ వస్తుందా అండ్ మెయిన్ థింగ్ మన ఇండియా స్టాక్ మార్కెట్ కి ఎలా ఎఫెక్ట్ వస్తుంది, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మనం 2008 లో ఒకసారి చూస్తే లీమాన్ బ్రదర్స్ ఆ బ్యాంక్ కొలాప్స్ అవడం వల్ల మిగతా అన్ని బ్యాంక్స్, అమెరికాలో అన్ని బ్యాంక్స్ కూడా ఎఫెక్ట్ వచ్చి అన్ని బ్యాంక్స్ కూడా చాలా క్రైసిస్ వల్ల మన అమెరికన్ స్టాక్ మార్కెట్ లో కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కానీ చూస్తే స్టాక్ మార్కెట్ చాలా ఫాలో అయింది. ఆ టైంలో ఆల్మోస్ట్ అక్కడ ఆ టైంలో 1.5 year 2 years కూడా స్టాక్ మార్కెట్ చాలా డౌన్ గా ఉండింది. అది ఆ టైంలో చాలా పెద్ద క్రైసిస్. ఆ టైంలో ఇప్పుడు ఈ బ్యాంక్ కొలాప్స్ అవడం వల్ల మనకి ఇంపాక్ట్ ఎంత ఉండబోతుంది, అమెరికన్ స్టాక్ మార్కెట్ కైనా ఇండియన్ స్టాక్ మార్కెట్ కైనా ఎంత మనకి ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దాట్ అసలు బ్యాంక్ కొలాప్స్ అవడానికి రీజన్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఆ ఎస్వీబీ బ్యాంక్ మెయిన్ గా స్టార్ట్అప్ కంపెనీస్ కి లోన్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఆ బ్యాంక్ లో ఎక్కువ డిపాజిటర్స్ చూసినా కూడా ఎక్కువ స్టార్ట్అప్ కంపెనీసే ఆ బ్యాంక్ లో వాళ్ళ ఫండ్స్ అయితే డిపాజిట్ చేసి పెట్టారు. చాలా వరకు స్టార్ట్అప్ కంపెనీస్. ఈ బ్యాంక్ వాళ్ళకి డిపాజిట్స్ తో ప్రాబ్లం అయితే లేదు, డిపాజిట్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. నార్మల్ గా బ్యాంక్స్ ఏం చేస్తుంటే మనం డిపాజిట్ చేస్తుంటాం, మనకి ఇంట్రెస్ట్ రేట్ 4 or 5% ఇస్తుంటారు. మనం డిపాజిట్ చేసిన అమౌంట్ వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి దాని దగ్గర నుంచి నియర్లీ 10% అలాగే రిటర్న్స్ తెచ్చుకుంటూ ఉంటారు కదా. ఈ బ్యాంక్ ఏం చేసిందంటే ఎక్కువ డిపాజిట్ చేసిన అమౌంట్ లో 77% హెచ్టిఎం బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసింది, లాంగ్ టర్మ్ బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసింది ఈ బ్యాంక్. ఇది 77% ఆఫ్ ద డిపాజిట్ అమౌంట్ ని హెచ్ఎంటీ బాండ్స్ పైన పెట్టడం చాలా పెద్ద మిస్టేక్. అసలు చెప్పాలంటే బ్యాంక్ చేసిన పెద్ద మిస్టేక్ ఇది. హెచ్ఎంటీ బాండ్స్ అంటే హోల్డ్ స్టిల్ మెచ్యూరిటీ. నార్మల్ గా ఈ బాండ్స్ అయితే చాలా సేఫ్ బాండ్స్. ఇవి లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే డెఫినెట్ గా వస్తుంది. కానీ ఇక్కడ కేసు ఏం జరిగిందంటే యుఎస్ లో ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నారు కదా. ఎప్పుడైతే మన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారనుకోండి, అదే ఈల్డ్ ప్రైజెస్ పెరిగినప్పుడు లాంగ్ టర్మ్ బాండ్ ప్రైజెస్ అయితే ఫాలో అవుతూ వస్తుంటుంది. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన బాండ్స్ అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా బాగా ఫాలో అయింది ఈ బాండ్స్. ముందుగానే ఈ బ్యాంక్ అంత బ్యాలెన్స్ షీట్ అంత స్ట్రాంగ్ గా లేదు. కరెక్ట్ గా మనీ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఫండ్ రైజ్ చేయడానికి ట్రై చేసింది ఈ బ్యాంక్, కానీ ఆ ఫండ్ రైజ్ చేయడంలో ఫెయిల్ అయింది. ఈ బ్యాంక్ వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తారన్న న్యూస్ తోనే అసలు మార్కెట్ లో బాగా బ్యాడ్ న్యూస్ వచ్చి ఈ బ్యాంక్ కొలాప్స్ అయిపోతుంది అన్న టాక్ అయితే బాగా వచ్చింది. దానివల్ల చాలా మంది మనీ అయితే విత్డ్రా చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు వీళ్ళు. దీనివల్ల అయితే వీళ్ళ ఫండ్స్ అయితే రైజ్ చేయలేకపోయారు వీళ్ళు మార్కెట్ నుంచి. అండ్ వీళ్ళు ఏదైతే బాండ్స్ కొన్నారో ఆ బాండ్స్ ని చాలా లెస్ ప్రైస్ కి వీళ్ళైతే సెల్ చేసేసారు వీళ్ళు. మెయిన్ థింగ్ వీళ్ళు ఫండ్స్ రైజ్ చేయలేకపోయారు అండ్ చాలా మంది ఇన్వెస్టర్స్ దానిలో మనీ అయితే డ్రా చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఇంపాక్ట్ వల్ల బ్యాంక్ అయితే సస్టైన్ కాలేక బ్యాంక్ అయితే కొలాప్స్ అయ్యి క్లోజ్ చేసేసారు బ్యాంక్ ని. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ బ్యాంక్ అయితే. ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్ గా చెప్పారు ఇన్వెస్టర్స్ కి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ప్రతి ఒక్కరు బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసిన డిపాజిట్స్ కి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. సో దాట్ వాళ్ళు డిపాజిట్ చేసిన అమౌంట్ వాళ్ళకైతే బ్యాక్ వచ్చేస్తుంది అన్నట్లుగా క్లియర్ గా గవర్నమెంట్ చెప్పారు. కానీ అందరికి ఇమీడియట్ గా సెటిల్ చేస్తారన్నది కొంచెం కన్సర్న్ గా అయితే ఉంది. చాలా వరకు దీనిలో డిపాజిట్ చేసిన అన్ని స్టార్ట్అప్ కంపెనీస్. ఈ స్టార్ట్అప్ కంపెనీస్ కి వెంటనే అయితే అమౌంట్స్ అయితే బ్యాక్ రావు. సో దట్ వాళ్ళ ఎంప్లాయీస్ కి శాలరీ పే చేయాలంటే డెఫినెట్ గా వీళ్ళకి కొంచెం కష్టం అయితే అవుతుంది ఈ కంపెనీస్ కి. అండ్ మెయిన్ 2008 లో చూస్తే లీమన్ బ్రదర్స్ ఒక బ్యాంక్ కొలాప్స్ వల్ల రిమైనింగ్ అన్ని బ్యాంక్స్ మన అమెరికాలో అన్ని బ్యాంక్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి కదా ఆ టైంలో. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే అవుతుందా, దీని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఆ టైంలో 2018 లో చూస్తే అప్పుడు ఒక పాలసీ ఉంది, సూపర్ ప్రైమ్ లోన్స్. ఆ టైంలో అన్ని బ్యాంక్స్ కూడా దానిలో అయితే ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి ఆ బ్యాంక్స్ అన్ని. దానివల్ల ఒక బ్యాంక్ ఎఫెక్ట్ వచ్చినా కూడా రిమైనింగ్ అన్ని బ్యాంక్స్ కూడా ఎఫెక్ట్ చూడాల్సి వచ్చింది ఆ టైంలో. కానీ ఇప్పుడు ఎస్వీబీ బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది హెచ్ఎంటీ బాండ్స్ పైన. చాలా వేరే బ్యాంక్స్ కూడా ఈ హెచ్ఎంటీ బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసి ఉంటారు. డెఫినెట్ గా హెచ్ఎంటీ బాండ్ వాల్యూస్ అయితే పడి ఉంటాయి. ఈ బాండ్స్ పడడం వల్ల అన్ని బ్యాంక్స్ కి, అమెరికాలో అన్ని బ్యాంక్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుందా అంటే హెచ్ఎంటీ బాండ్స్ చాలా సేఫ్ బాండ్స్. ఇవి లాంగ్ టర్మ్ బాండ్స్, లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ వరకు పెడితే చాలా సేఫ్ గా ఉంటుంది అండ్ వీళ్ళకి రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. కానీ ఈ ఎస్వీబీ బ్యాంక్ ఏం చేసిందంటే ఇమ్మీడియట్ గా మనీ రిక్వైర్మెంట్ వచ్చి వాళ్ళు సెల్ చేశారు వీళ్ళు బాండ్స్ అయితే. కానీ రిమైనింగ్ అమెరికాలో అన్ని బ్యాంక్స్ ఈ దీనిపైన ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళైతే ఇప్పుడు సెల్ చేయరు, ఎందుకంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అన్ని స్ట్రాంగ్ గానే ఉన్నాయి కాబట్టి. అన్ని బ్యాంక్స్ కి అయితే ఎఫెక్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. కాబట్టి 2008 లో జరిగిన ఇన్సిడెంట్ లాగే ప్రెసెంట్ మళ్ళీ అలా జరగదు అన్నట్లుగా ఎక్స్పర్ట్స్ అయితే చాలా మంది చెప్తున్నారు.
ఇది మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు మనం. ఈ న్యూస్ వల్లే లాస్ట్ వీక్ ఫ్రైడే గానీ ఈ రోజు గానీ స్టాక్ మార్కెట్ ఇంతలా ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఇది. ఈ న్యూస్ వల్ల మన స్టాక్ మార్కెట్ లో మన బ్యాంక్స్ కూడా ఫ్రైడే చూస్తే బాగా ఫాలో అయ్యాయి. బ్యాంక్సే కాదు అన్ని స్టాక్స్ కూడా చాలా వరకు ఫాలో అయ్యాయి ఈ రోజు చూస్తే. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పడం బట్టి అమెరికాలో ఆ బ్యాంక్ పడడం వల్ల డెఫినెట్ గా మన ఇండియాలో బ్యాంక్స్ కి అయితే ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ అసలు లేవు. మన బ్యాంక్స్ కూడా చూస్తే బ్యాలెన్స్ షీట్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. రీసెంట్ గా మనం చూసినా కూడా బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బ్యాంక్స్ అయితే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి మన ఇండియన్ బ్యాంక్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా చూస్తే. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ టైంలో ఫాలో అయితే ఈ సెంటిమెంట్ వల్ల ఈ న్యూస్ వల్ల ఫాలో అవుతున్నాయి. డెఫినెట్ గా ఇప్పుడు ఫాలో అయితే మన ఇండియన్ బ్యాంక్స్ మనకి ఇంకా మంచి అట్రాక్టివ్ ప్రైస్ లోకి వస్తుంది. సో దాట్ ఇప్పుడు ఇంకా మీరు పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం డెఫినెట్ గా మీకు మంచిది అన్నట్లుగా చాలా మంది చెప్తున్నారు. నేనంతా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది. ప్రెసెంట్ ఈ ఫాల్ లో ఇంకా మంచి మంచి బ్యాంక్స్ యాడ్ చేసుకోవడం ఇంకా మంచిది అనిపిస్తుంది నాకైతే. ఈ రోజు చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ ఆల్మోస్ట్ 7% పైన పడింది కదా. ఈ పడ్డానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ మార్కెట్ అయితే కొంచెం బాగాలేదు. దాంతో పాటు ఒక న్యూస్ వాళ్ళ CEO 3 years ఎక్స్టెండ్ అవ్వబోతుంది అన్న న్యూస్ అయితే రన్ అవుతుంది మార్కెట్ లో. కానీ RBI ఈ రోజు చెప్పారు ఓన్లీ 2 years మాత్రమే ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా ఈ రోజు అయితే న్యూస్ అయితే వచ్చింది. అది మార్కెట్ చాలా నెగిటివ్ గా తీసుకొని ఆ స్టాక్ అయితే ఈ రోజు బాగా ఫాలో అయింది. నిజం చెప్పాలంటే ఆ న్యూస్ అంత పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే ఏం కాదు. నార్మల్ గా CEO వస్తుంటారు పోతుంటారు. నార్మల్ గా ఇంకొక స్టాక్ టెక్ మహీంద్రా చూసినా కూడా ఈ రోజు ఒక కొత్త CEO అపాయింట్ అయ్యారు అన్న న్యూస్ తో ఈ రోజు ఆల్మోస్ట్ 7% పైన కూడా స్టాక్ పెరిగింది. కాబట్టి ఇండస్ఇండ్ బ్యాంక్ లో కూడా 2 years తర్వాత ఒక CEO వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ మంచి CEO రావచ్చు కదా. కాబట్టి ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ కాదు. అండ్ ప్రెసెంట్ చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా వాల్యుయేషన్ అయితే బాగా అనిపించింది నాకు, రీజనబుల్ వాల్యుయేషన్ లో అనిపించింది. సో దాట్ నేనైతే ఈ రోజు కొంచెం అయితే యాడ్ చేశాను. నేను కొన్ని స్టాక్స్ అయితే నేను కొన్నాను ఈ రోజు. నేను ఇన్ని బ్యాడ్ న్యూసెస్ మధ్యలో కూడా కొన్ని పాజిటివ్స్ అయితే మనం కొన్ని చూడొచ్చు. ఏంటంటే ఈ SVB బ్యాంక్ పడిపోవడం కారణం ఏంటి? ఈ బాండ్ ప్రైజెస్ పడిపోవడం వల్ల. ఎందుకు పడిపోయాయి? ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల కదా. ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా భారీగా పెంచుతారని న్యూస్ అయితే రన్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఈ బ్యాంక్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమైంది? ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడమే. కాబట్టి ఇక్కడ నుంచైనా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ పెంచకపోవచ్చు దాని న్యూస్ అయితే రన్ అవుతుంది మార్కెట్ లో. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ పెంచకపోతే డెఫినెట్ గా మన మార్కెట్ కి చాలా పాజిటివ్ అది. అండ్ ఇంకొక న్యూస్, అమెరికాలో జాబ్స్ డేటా ఈ మధ్య వచ్చింది లాస్ట్ మంత్ ది. అది వీక్ గా ఉంది. అది కూడా కొత్త జాబ్స్ యాడ్ అయినవి ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ యాడ్ అయ్యాయి. కానీ మనం చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మాత్రం పెరిగింది. జాబ్స్ డేట్ అయితే నెగిటివ్ గా ఉంది. దీని వల్ల ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ అది కూడా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ అగ్రెసివ్ గా పెంచరు అనే న్యూస్ అయితే రన్ అవుతుంది. ఇదైతే మనకి కొంచెం పాజిటివ్ న్యూస్. అది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంతవరకు పెంచుతారో అనేది మనం March 22 అయితే మన ఫెడ్ మీటింగ్ రోజు మనకు తెలుస్తుంది. ఇది మన న్యూస్ ఈ SVB బ్యాంక్ గురించి. మనకి స్టాక్ మార్కెట్ రీసెంట్ గా చూస్తే చాలా ఫాలో అవుతుంది డిఫరెంట్ రీజన్స్ వల్ల. మనకి ఇలా ఫాలో అవడం డెఫినెట్ గా మనకి పాజిటివ్ చెప్పాలంటే. ఎందుకంటే ఇలా ఫాలో అవడం వల్ల డెఫినెట్ గా మనకి అట్రాక్టివ్ జోన్ లోకి వెళ్తున్నాం. అన్ని స్టాక్స్ ఇప్పుడు మనం చూస్తే చాలా మనకి రీజనబుల్ ప్రైస్ లో కొన్ని స్టాక్స్ అయితే మంచి అట్రాక్టివ్ ప్రైస్ లోకి అయితే వచ్చాయి ఇప్పుడు ప్రెసెంట్ గా. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మీరు SIP చేయడం అయితే ఆపద్దు ఈ టైంలో. ఇది చాలా మంచి టైం అసలు చెప్పాలంటే మీరు SIP చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి. సో దట్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తుంది. డియర్ సబ్స్క్రైబర్స్ కొంచెం లైక్స్ చేయండి సో దట్ మనకి వ్యూస్ కూడా పెరుగుతాయి కదా. ఈ వ్యూస్ పెరిగితే డెఫినెట్ గా నాకు ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో దట్ మీకోసం మీకు ఇంకా వర్క్ చేసి మంచి మంచి ఇన్ఫర్మేషన్ స్టాక్ మార్కెట్ గురించి మీకోసం తీసుకొస్తాను నేను. అండ్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్లేలిస్ట్ చూడండి, స్టాక్స్ విచ్ ఐ బై ఫర్ 2023. నేను ఏదైతే స్టాక్స్ కొన్నానో ప్రతి ఒక్కటి నీట్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్టాక్ గురించి నేనైతే ఆ ప్లేలిస్ట్ లో అయితే పెట్టాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మనది. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్ లో బాగా సంపాదిద్దాం.